వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. ఫిబ్రవరి 4ని వరల్డ్ క్యాన్సర్ డేగా చూస్తూ ఉంటారు. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వనజ రామశెట్టి గారు, హూ ఇస్ ద క్యాన్సర్ లైఫ్ కోచ్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్. షీఈ్ ఆల్సో అ క్యాన్సర్ సర్వైవర్ కూడా. సో నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ముందుగా మీ జర్నీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ డయాగ్నోసిస్ టు టుడే, హౌ హ్యాస్ ఇట్ బీన్? అయితే now I think I'm almost completing 9 years of cancer. సో ఇంకా అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే 5 years తర్వాత దే యూస్ టు డిక్లేర్ క్యాన్సర్ ఫ్రీ. ఇప్పుడు 10 years పెట్టారనమాట. ఆఫ్టర్ 10 years దే విల్ డిక్లేర్ క్యాన్సర్ ఫ్రీ. బట్ ఐ థింక్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ థింక్ ఐ అచీవ్డ్ అ లాట్. నా క్యాన్సర్ వచ్చిన తర్వాత అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, యా మెనీ థింగ్స్ వాట్ ఎవర్ ఐ ఎమ్ టుడే. క్యాన్సర్ వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్స్, నేనేం చేయాలి, లైఫ్ గోల్ ఏంటి, నాకేం చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఇవన్నీ నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాతే ఐ టేకెన్ అ డెసిషన్. అయితే డయాగ్నోసిస్ టు ఈ రోజు దాకా ఒకవేళ చూస్తే కనుక అంతకుముందు కూడా హ్యాపీ లైఫ్ స్టైలే ఉండేది. నేను చాలా వీడియోస్ చేశాను ఆన్ ద క్యాన్సర్ అవేర్నెస్, నా క్యాన్సర్ జర్నీ. బట్ బికాస్ మళ్ళీ ఇంకా చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా ఎంతోమందికి క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ రీఇటరేషన్ అనమాట. సో డయాగ్నోసిస్ ఏంటంటే అందరు చేసే మిస్టేకే నేను కూడా చేశాను. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడతాను, క్యాన్సర్ అవేర్నెస్ అని ఎందుకు స్ప్రెడ్ చేస్తానంటే బికాస్ నేను చేసిన మిస్టేక్ చాలామంది చేస్తారు, వాళ్ళలో నేను ఒకదాన్ని. అట్లాంటి మిస్టేక్ మళ్ళా ఎవరు రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుందని. నెంబర్ 1. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఇగ్నరెన్స్. క్యాన్సర్ అని తెలిసినా క్యాన్సర్ కాదులే అని ఇట్లా కొట్టిపాడేస్తాం కదా మనం. ఒక్కొక్కసారి టెస్ట్కి వెళ్తే ఏమంటారో, మేబీ క్యాన్సర్ అని చెప్తారేమో అని అప్పుడు అదొక చాలా ఏమంటే చాలా స్టూపిడిటీ అంటాం కదా, అలాంటి థాట్ ప్రాసెస్ అనమాట. తెలిసి చేసే తప్పులు. సో అలా గడిపేస్తూనే ఉన్నాను టైం. లంపు నాకు చాలా విజిబుల్గా కనపడుతుంది, అట్లా చేస్తేనే కానీ వెళ్ళలేదు. బట్ ఫైనల్గా ఎప్పుడంటే దాని ఒక్కొక్కసారి ఏంటంటే సివియారిటీ ఎక్కువ అయిపోతున్న కొద్దీ, మన బాడీలో క్యాన్సర్ సెల్ పెద్దదైపోతున్న కొద్దీ మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆకలి వేయకపోవడము, వేరే రకాల ప్రాబ్లమ్స్ రావడము, ఎనర్జీ లాస్ అయిపోవడము, ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది వెళ్ళి ఏదో డయాగ్నోస్ చేయించుకుంటే సరిపోతుందని. తర్వాత అప్పుడు వెళ్ళాను. ఇట్ వాస్ టూ లేట్ అనమాట. చాలా లేట్ అయితే పట్టింది అంటే మీరు ఇగ్నోర్ చేశాను ఆల్మోస్ట్ అ ఇయర్. సో దానివల్ల మీకు వచ్చిన సివియర్ ఇంప్లికేషన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఫస్ట్ ఒక ఇంతే లంపు అనిపించింది నాకు. యూనో ఆడవాళ్ళకి ఉండే బిగ్గెస్ట్ ఇదేంటంటే మనం బ్రెస్ట్ లంప్స్ ఈజీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. లంప్స్ అంటే మనకేంటంటే మైండ్లో మన ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మైండ్లో కొన్ని ఫిక్స్ చేసి పెట్టేశారనమాట. లంప్స్ వస్తాయి అప్పుడప్పుడు, పీరియడ్స్ ముందు లంప్స్ వస్తాయి, వాటిని ఇగ్నోర్ చేసేయండి. సో నేను అలాంటి ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి అట్లా వచ్చినా కానీ ఇగ్నోర్ చేసి, బట్ కాన్స్టెంట్గా లంప్ ఉన్నప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవాలి. చిన్న సైజ్ లంపే, నాకు ఒకప్పుడు నేను చూసుకుంది చిన్న లంప్. దాన్ని అట్లా ఇగ్నోర్ చేసి మెల్లిమెల్లిగా అది 1 year లోపల చాలా పెద్ద లంప్గా పెరిగిపోయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళా హాస్పిటల్కి. వెళ్ళే హాస్పిటల్ కూడా రాంగ్ హాస్పిటల్కి. నేను మళ్ళీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు, ధైర్యం సరిపోలేదు. ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు అనేసి ఏదో హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, చాలా డబ్బులు తీసుకుని ఏదో మెడిసిన్ ఇచ్చారు, ఇవి నార్మల్ లంప్సే, మీరు ఇంక టెన్షన్ పడొద్దు అనేసి. సో మేము కాన్షియస్గా అడిగామన్నమాట, నేను మా వారు, టెస్ట్ ఏమైనా చేయించుకోమంటారా, మామోగ్రఫీస్ అట్లాంటివి ఏమన్నా అంటే అవసరం లేదండి, మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా, ఎందుకు చేయించుకుంటారు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు వాళ్ళు. సరే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఆమె కూడా లేడీనే, మరి అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఆ మెడిసిన్ తీసుకొని వచ్చేసిన తర్వాత ఐ డోంట్ నో, ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత నాకు విపరీతంగా వామిటింగ్ స్టార్ట్ అయిపోయి ఏంటో నాకు చాలా భయం వేసింది అప్పుడు. అరే ఈ మెడిసిన్ వేసుకున్నాక మళ్ళీ హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళ ఆన్సర్ ఏంటంటే, ఈ మెడిసిన్ ఫస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం సివియారిటీ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్గా అయ్యి మళ్ళీ తగ్గిపోతుంది అని చెప్పారు. చాలా కన్విన్సింగ్గా చెప్పారనమాట. అలా చెప్పగానే ఒక 3 months మళ్ళీ వెయిట్ చేసాం మేము. ఆ 3 monthsలో ఏమైందంటే నా లంప్ ఇంకా నాకు పెద్దగా అయిపోయిన ఫీలింగ్ నాకు. దెన్ నాకు ఆకలి తగ్గిపోయింది, వీక్నెస్ రావడము,
బికాస్ లంప్ వాజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, వాట్ ఎవర్ మే బి ద రీజన్. నాకు కొంచెం నా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది. నాకు మళ్ళీ అప్పుడే ఐ హ్యాడ్ సివియర్ ఆస్తమా టైప్ వచ్చేసి ఇంకా వేరే వేరే సిమ్టమ్స్ అండి, వన్ ఆఫ్టర్ ది అదర్. అరే ఇన్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకుని లెట్స్ గో ఫర్ టెస్ట్ అని అప్పుడు వెళ్ళాను టెస్ట్లకి. ఆ వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ ద లంప్ వాస్ టూ బిగ్, ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ లంప్ పెరిగిపోయింది. సో దెన్ ద డాక్టర్ సెడ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్స్ సో బిగ్. సో అని ఇంకా వాళ్ళు చేసే కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తారు కదా, చేసిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ టు గో ఫర్ అ బ్రెస్ట్ రిమూవల్ కంప్లీట్లీ. ఓకే. సో ఈ మొత్తం టైం పీరియడ్ మీకు 1 to 2 years పట్టిందా? బికాజ్ ఫస్ట్ 1 year ఇగ్నరెన్స్, నెక్స్ట్ 1.5 year ట్రీట్మెంట్, ట్రీట్మెంట్. ఇదంతా 2.5 years. తర్వాత వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఇంకా ఆప్షన్ లేదు మనకి, ఐ హ్యాడ్ టు గో ఫర్ అ బ్రెస్ట్ రిమూవల్. సో అప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా అన్నారు. బట్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇట్ కదా. ఇంకా మనం మిస్టేక్ చేసేసాం, దాని తర్వాత దానికోసం బాధపడి అట్లా ఏం లేదని మళ్ళీ అప్పుడు. సో ఏంటంటే డయాగ్నోసిస్ నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఎర్లీగా డయాగ్నైజ్ చేసుకుని ఉంటే గనక, బికాస్ చాలామంది ఉన్నారు అవేర్నెస్ పెరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి చిన్న లంప్ ఉన్నప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినా ఏదైనా గైడెన్స్కి వచ్చినా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చిన్న రేడియేషన్ తోటో దాంతోటే సరిపోయేది వాళ్ళకి. మేజర్ కీమోథెరపీస్ సర్జరీస్ లేకుండా బేసిక్ రేడియేషన్ తోటి తగ్గిపోయిన లంప్స్ కూడా ఎంతోమంది ఉన్నారు అట్లా. వాళ్ళకి నార్మల్ అనమాట, వెరీ నార్మల్ లైఫ్. జస్ట్ ఒక 20 or 25 సెషన్స్ ఆఫ్ రేడియేషన్స్ ఇస్తారు, దాని తర్వాత లంప్ సైజ్ తగ్గిపోతుంది, దెన్ దే ఆర్ వెరీ నార్మల్. సో ఎర్లీ డయాగ్నోసిస్లో ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట. ఎనీ క్యాన్సర్, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా కానీ చిన్న సిమ్టమ్ మన బాడీలో కనిపించగానే దాని మీద వర్క్ చేస్తే కనుక మనం ఏంటంటే డయాగ్నోసిస్కి భయపడిపోతూ ఉంటాం. వెళ్తే ఏమంటారో డబ్బులు పక్కన పెట్టేసి డబ్బులు ఖర్చు అయిపోతాయని ఒక థాట్, అనవసరంగా రుద్దేస్తున్నారు మన మీద అనేసి. రెండోది తీరా టెస్టులు చేయించుకుంటే ఏమన్నా చెప్తారేమో అని, ఈ 2 భయాలతోటి చాలామంది వెళ్ళం అసలు. సో అసలు లైక్ ఇప్పుడు మీకు వచ్చిన కేసెస్లో లేదా మీరు మాట్లాడిన పేషెంట్స్తో కానీ యూజువలీ ఉమెన్ ఎలాంటి సిమ్టమ్స్ ఇగ్నోర్ చేస్తారు అండ్ అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకూడదు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది చాలా ఉన్నాయి సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకూడని సిమ్టమ్స్. అయితే మనం ఏం చేస్తామంటే అన్నిటినీ కామన్గా తీసి పాడేస్తూ ఉంటాం. ఏదైనా చిన్న తలనొప్పి రాగానే ఫస్ట్ ఒక మెడిసిన్ వేసేసుకుంటాం, ఒక డోలో 650, బికాస్ డే అంతా నడిపించాలి కాబట్టి చిన్న తలనొప్పిని కూడా మనం టాలరేట్ చేయలేము, అదొకటి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే 2-3 థింగ్స్. బ్రెస్ట్లో లంప్స్, బాడీలో ఎక్కడైనా లంప్స్ కనపడినా, బ్రెస్ట్లో లంప్స్ ఉన్నా అది ఇగ్నోర్ చేయడానికి లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే కాన్స్టెంట్ కాఫ్, ఇది అందరికీ మగవాళ్ళకైనా కాన్స్టెంట్గా కాఫ్ వస్తున్నా మీకు, కొంతమందికి మెడిసిన్ వేసుకున్నా తగ్గదు, కాఫ్ సిరప్స్ వేసుకున్నా తగ్గదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. ఈ ఆడవాళ్ళ విషయంకి వచ్చేటప్పటికి పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అని, ఓవర్గా బ్లీడింగ్ అయిపోయినా కానీ, మెనోపాజ్ అయిన ఆడవాళ్ళకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ, లేదు మెనోపాజ్ వచ్చి మళ్ళీ ఒక గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవ్వడం, అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి డయాగ్నైజ్ చేయించుకోవాలి వాళ్ళకి. అండ్ యూజువలీ ఇప్పుడు మీరు చూసిన కేసెస్లో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ విచ్ దే టెన్ టు ఇగ్నోర్? లైక్ ఇవి మీరు చెప్పారు కదా, ఇవి మనం సిమ్టమ్స్ ఓకే, బట్ యూజువలీ ఏవి ఏం కాదులే, ఇలా వచ్చినా ఏం కాదులే, మేబీ నార్మల్ ప్రాబ్లమేనేమో అనుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అసలు ఒక ఆమెకి చాలా కేసెస్ ఇట్లా వస్తాయి, పాపం వాళ్ళకే తెలీదు, దేర్ ఆల్ ఎంత హెల్తీగా ఉంటారో, ఊరికి జనరల్ చెకప్కి వెళ్తారు వాళ్ళు. అంటే సిమ్టమ్స్ ఇగ్నోర్ చేస్తారు. ఏం సిమ్టమ్స్? స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఆయాసం రావడము, ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేసేస్తారు కొంతమంది. ఇగ్నోర్ చేసేసినప్పుడు అండ్ అన్నం తినగానే విపరీతంగా బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎంత తక్కువ క్వాంటిటీ తిన్నా కానీ వాళ్ళు తిన్న తర్వాత కాసేపటికి ఏంటంటే ఫుల్నెస్ అనమాట, తొందరగా కడుపు నిండిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు, అబ్బా నేను వెయిట్ తగ్గిపోతున్నా అనేసి. కానీ దిస్ వాజ్ నాట్ ఇంటెండెడ్, అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా వెయిట్ లాస్ అవ్వట్లేదు కదా. అదొకటి. మీరు మోషన్ వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెంట్గా బ్లడ్ రావడము, ఇవన్నిటిని ఏంటంటే పైల్సేలే, వేడి పదార్థాలు తింటే వేడి చేస్తే అట్లా వచ్చిందిలే, నోస్లోంటి బ్లీడింగ్ వస్తుంది కొంతమందికి ఫ్రీక్వెంట్గా, 1 in 15 days ఒకరికి నోస్ బ్లీడ్ అవుతూ ఉండేది.
సో వెయిట్ చేసిందని షుగర్ వాటర్ తాగేస్తారు, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తాగేస్తారు. ఇట్లాంటివన్నీ ఒక ఆయన ఇట్లా జస్ట్ సింపుల్ సిమ్టమ్ అనమాట, కాఫ్, జనరల్ కాఫ్, ఇట్లా పొడి దగ్గు అంటాం కదా, పొడి దగ్గు 20 days ఏదో ఆయన ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్కి వెళ్ళి, ఇక్కడ ఏంటంటే వర్స్ట్ థింగ్, మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో ఉన్న ఎవరైతే సెల్ చేస్తారో ఆయనే డాక్టర్ చాలామందికి. వాళ్ళు చెప్పిన మెడిసిన్ తెచ్చేసుకొని అదే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. చేస్తూ చేస్తూ అయినా డ్రై కాఫ్ తగ్గట్లేదు, వెయిట్ లాస్ స్టార్ట్ అయింది ఆయనకి. అప్పుడు ఏం చేశారు, వెళ్ళి ఎక్స్రే అవన్నీ చేయించుకొని బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుంటే నార్మల్ రొటీన్ టెస్ట్లో అందులో దట్ హీ హ్యాస్ లంగ్ క్యాన్సర్ అని బయటపడింది ఆయనకి. అది కూడా ఏంటి, అడ్వాన్స్ స్టేజెస్, ఇట్ ఈస్ నాట్ ఇనీషియల్ స్టేజ్ ఆల్సో. కాబట్టి ఎక్కడో ఒక చిన్న పాయింట్ కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. అందుకని మన సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు పనికిరాదు, ఏ డిజీజ్కి అయినా కానీ, అది హెడేక్ అయినా కానీ, చాలా అంటే జనరల్ చిన్న చిన్న ఉంటాయి, అవి రాకుండా ఏముండవు. బట్ ఏదైనా మనకి పెద్ద రోగం వచ్చినప్పుడు వచ్చే పెయిన్స్, ఏక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవి నార్మల్గా డైలీ వచ్చే స్ట్రెస్ హెడేక్ ఉంటుంది, మనకి కళ్ళన్నీ కాస్త భారంగా ఉంటాయి, అట్లా ఉంటుంది, అవి అంత వేరే. బట్ కొంతమందికి విపరీతంగా ఇట్లా షూటింగ్ పెయిన్స్ లాగా వచ్చేస్తూ ఉంటుంది, మెడ దగ్గర నొప్పిలు, అట్లా వచ్చినప్పుడు ప్లీజ్ సీ అ డాక్టర్, అంతే. అంతకంటే సెల్ఫ్ మెడికేషన్ ఇక్కడ వర్క్ చేయదు మనకి. సో మీ జర్నీలో లేదా మీరు చూసిన కేసెస్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ వర్సెస్ రెగ్యులర్ చెకప్స్, దీని ఇంపార్టెన్స్ చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? డెఫినెట్గా, బికాస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్లాసిక్ కేసు, 20 years అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. షీ వాజ్ జస్ట్ 20, చదువుకుంటున్న అమ్మాయి. ఓకే, అమ్మాయికి లంప్స్ చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, నార్మల్గా అలాగే వస్తాయి చిన్నపిల్లలకి, అట్లాంటివి ఏమి ఉండవు. పాపం అమ్మాయికి చాలా అడ్వాన్స్ స్టేజెస్ వరకు వెళ్ళిపోయింది క్యాన్సర్. సో ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏజ్తో సంబంధం లేదు, ఇప్పుడు ఆడపిల్లలు కానీ ఎవరికైనా కానీ. ఒక్కసారి మనకి ప్యూబర్టీ వచ్చింది అంటే దాని తర్వాత నుంచి ఎనీ సిమ్టమ్ ఇగ్నోర్ చేయడానికి లేదు. ఒకప్పుడులాగా లేదు, ఇప్పుడు 40 years దాటితేనే క్యాన్సర్ వస్తుంది అమ్మాయిలకి, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్, అలా కాదు. కాబట్టి ఎనీ ఏజ్ యూ హ్యావ్ టు డూ యువర్ రెగ్యులర్ చెకప్స్ అనమాట. అందుకని ఏమంటారు, యాజ్ అ వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆయుర్వేదాలో దెర్ ఇస్ అ ప్రాక్టీస్ అనమాట. మార్నింగ్ చేసే అభ్యంగనం కానీ, మనం చేసే డీటాక్సెస్ కానీ, నలుగు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఒకసారి మీరు నలుగు పెట్టుకుంటూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్ హౌ యువర్ బాడీ ఈజ్ రియాక్టింగ్. పెయిన్ఫుల్గా ఉందా, ఎక్కడైనా లంప్స్ ఉన్నాయా, ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇవన్నీ. అందుకని ఏంటంటే ఆయుర్వేద ప్రాక్టీసెస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 15 days. ఆడవాళ్ళు ఏదైనా అబవ్ 30, అట్లీస్ట్ నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, అబవ్ 30 ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇంకా ఎస్పెషలీ మెనోపాజ్ రీచ్ అయిన ఆడవాళ్ళు అయితే వన్స్ ఇన్ 15 days దే హ్యావ్ టు డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అది కాదు వన్స్ ఇన్ 6 months, 40 అబవ్ వాళ్ళు వన్స్ ఇన్ అ ఇయర్, వన్స్ ఇన్ 6 months రెగ్యులర్ చెకప్స్ అనమాట. వెళ్ళి డాక్టర్ దగ్గర ఎగ్జామిన్ చేయించుకోవడము ఇఫ్ నీడెడ్. కొంతమందికి పీరియడ్స్ టైం లంప్స్ వస్తుంటే వెళ్తూ ఉంటాయి, అట్లా ఉంటే డాక్టర్ని అడిగి డాక్టర్ అడ్వైస్ మేరకు వాళ్ళు వెళ్ళి మ్యామోగ్రఫీస్ అట్లాంటివి చేయించుకోవడము. ఆడవాళ్ళకి ఇంకా పాప్స్మేర్ టెస్ట్స్ అవి కూడా ఉంటాయి కదా, అట్లాంటివి. మీ పీరియడ్స్లో ఏదైనా సిమ్టమ్, ఒక దే వాజ్ రీసెంట్ వన్ క్లయింట్ వచ్చారు, ఆమె మెనోపాజ్ అయిపోయింది, అంతా అయిపోయింది, షీ వాజ్ హ్యావింగ్ సమ్ లీకేజ్ అనమాట. అయితే ఆమె ఏమనుకున్నారంటే యూరిన్ లీకేజ్ అవుతుందేమో, కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూరిన్ లీకేజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆమె ఏమనుకున్నారంటే యూరిన్ లీకేజ్ అవుతుందని, షీ వాజ్ ఫీలింగ్ షై అనమాట. ఆమె కొంచెం బాధ అనిపించి ఎందుకు ఇలా అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేసి ఆమెకి అప్పుడు యూట్రస్ క్యాన్సర్ వచ్చింది ఆవిడకి. కాబట్టి సిమ్టమ్స్ ఈ మధ్య కాలంలో అయితే ఏ చిన్న సిమ్టమ్ని కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు మనం. ఇట్ ఈస్ వెరీ ట్రూ, బికాజ్ ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి ఒక ఏజ్ లిమిట్కే లింక్ అయి లేవు. అండ్ ఇంకో జనరల్ డౌట్ ఏంటంటే, క్యాన్సర్, ఐ మీన్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఎక్కువ మనం ఉమెన్లోనే చూస్తూ ఉంటాం, కేసెస్ కూడా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఇవి మెన్కి కూడా వస్తుందా? మీకేమైనా కేసెస్ అలా వచ్చినవి ఏమైనా? Men also have breast cancer, but very rare cases, but they also have cases. మన దగ్గరికి ఏం రాలేదు కానీ, బట్ యాజ్ పర్ ఎ స్టడీ దెర్ ఆర్ మెన్ హూ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. ఏదైనా సిమ్టమ్ వస్తే ఇట్స్ నాట్ మై, అంటారు నాకు ఇలాంటివి రావు అని. కొంతమంది కొంచెం యారగెంట్గా ఉంటారనమాట. అట్లా కాదు, మెన్కి వచ్చే క్యాన్సర్స్ కొంచెం డిఫరెంట్, వేరే క్యాన్సర్స్ ఉంటే వాళ్ళకు కూడా రకరకాల. ఆడవాళ్ళలో ఎక్కువ మనము ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి ఎక్కువగా చూస్తాం ఆడవాళ్ళలో. మగవాళ్ళకి వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ద లంగ్ క్యాన్సర్
అండ్ యానల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్లా స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుందంట. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. చిన్న పిల్లల్లో చూస్తే ల్యూకేమియా, యంగ్ పిల్లలు ఉంటారు కదా, లైక్ 5 ఇయర్స్ అప్పటి నుంచి చూస్తే పిల్లలకు కూడా ఏమైనా కంటిన్యూస్గా బ్రూజెస్ ఉంటున్నా, బాడీ ఏదైనా చిన్న దెబ్బ తగలగానే అది హీల్ అవ్వకపోతున్నా ఫస్ట్ వెళ్ళి వాళ్ళకు కూడా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం ఇట్స్ అడ్వైజబుల్. యా. సో ఈ హోల్ లైక్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఇదంతా ఇట్స్ లెందీ ప్రాసెస్ కొన్ని మందికి. ఇప్పుడు మీ జర్నీలో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 2.5 years to 3 years. సో ఇదొక టఫెస్ట్ ఫేజ్ అనే చెప్పొచ్చు మనకి, మెంటలీ లేదా ఫిజికలీ. సో దీంట్లో సపోర్ట్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ మనకి? సో క్యాన్సర్ జర్నీ అంటే క్యాన్సర్ కంటే కూడా ట్రీట్మెంట్ ఈజ్ పెయిన్ఫుల్ మోర్ దెన్ ఎనీథింగ్ అనమాట. సరే, క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత వచ్చే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ప్లస్ మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు గో త్రూ అయ్యే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది. రెండోది ఏంటంటే వన్స్ సర్జరీ అయిపోయి ఇంకా మనం రేడియేషన్స్ అని, కీమోథెరపీస్ అని, ఆ ప్రాసెస్ చాలా కుదిపేస్తుంది మనిషిని. సో అప్పుడు ఏంటి అంటే మనకి నేను నా ఓన్ జర్నీలో ఎగ్జాంపుల్స్ కానీ విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ టెల్ యూ. మనం బాధపడుతుంటాం, ఆ బాధ ఏంటో మనకే తెలుస్తుంది. నాకు క్యాన్సర్ కీమో అయిన తర్వాత నాకు వచ్చే పెయిన్స్, నాకు వచ్చే మంటలు, నాకు వచ్చే ఏక్స్, నా మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో అది నాకు మాత్రమే అర్థమవుతుంది, అవతల మనిషికి అర్థం కాదు. ఓకే, చాలామంది వచ్చేం చేసిన బాధపడట్లే, ఏమి ఏడవట్లే, అట్లా ఇట్లా చెప్పేస్తుంటే పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా చెప్పేస్తూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే ఆ పెయిన్ టాలరేట్ చేయలేం కాబట్టి వాళ్ళు బాధపడుతుంటే ఓదార్పుగా పక్కన ఉండండి. కాకపోతే ఏంటంటే మనకి ఏ సజెషన్ వస్తే అది ఇచ్చేస్తూ ఉంటారు, అట్లాంటివి వాళ్ళకి చేయకండి. ఓకే, అదే నెంబర్ 1 థింగ్. బట్ బీ యాజ్ అ సపోర్ట్ అనమాట. ఐ లవ్ దెమ్ టు. ఆ ఎమోషన్ బయటికి వెళ్ళిపోవడం చాలా చాలా అవసరం. ఏడ్చేయాలి, పెయిన్ అంటే ఏడిస్తేనే మనకు అది తగ్గుతుంది కాసేపటికి. అది లోపల లోపల మనసులో ఉంచుకొని బాధపడుతూ మనం ఇవ్వాల్సిందల్లా ధైర్యం. రెండోది ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడంటే కొంచెం అడ్వాన్స్ అయిపోయిన ట్రీట్మెంట్స్ అవన్నీ. నాకు ఇట్స్ బీన్ 9 years నౌ. కొంతమంది వచ్చేవాళ్ళు ఎట్లా అంటే అన్ని కేసెస్ ఎట్లా అంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు, వీళ్ళ క్యాన్సర్ వచ్చి చనిపోయారు, వాళ్ళకి ఇట్లా. సో మనకి ఎప్పుడైతే ఆ చనిపోయారు క్యాన్సర్ తోటి అని ఎప్పుడైతే వింటామో ధైర్యం మెల్లిమెల్లిగా పోతుంటుంది. నాకు కూడా అట్లా ఎంత క్యూరబుల్ అయినా కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ నౌ-a-days మెడికేషన్ తోటి దెర్ ఆర్ 90% ఛాన్సెస్ దట్ క్యాన్సర్ విల్ బీ క్యూర్డ్. ఓకే, ఎప్పుడో ఒకటి రెండు కొన్ని ఫేటల్ కేసెస్ అవుతున్నాయి ఇగ్నోరెన్స్ వల్ల, మెడికేషన్ కంటిన్యూ చేయరు చాలామంది, లేదా చాలా అడ్వాన్స్ స్టేజెస్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. లేకపోతే ఇంకా వర్స్ట్ కేసెస్ ఏంటంటే క్యాన్సర్ అని తెలిసి డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో వేరే మెడిసిన్స్, అంటే వేరే మెడిసిన్స్ కాదు, ఏమంటారు మన ఈ హర్బ్స్కి వాటికి వెళ్తారనమాట. అట్లాంటి కేసెస్లో ఫేటల్స్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఇవ్వాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకంటే కేర్ టేకర్స్ ఎక్కువ పెయిన్ గో త్రూ అవుతారు. బికాస్ వాళ్ళు టేక్ కేర్ చేయాలి, ప్లస్ వాళ్ళ మంచి చెడు అన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఎంత ఎమోషన్ గో త్రూ అవుతున్నారో వీళ్ళు కూడా కేర్ టేకర్స్ కూడా అంతే ఎమోషన్ గో త్రూ అవుతారు. సో వాళ్ళకి చేయాల్సిందల్లా వాళ్ళ టైంని ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఐడియల్గా కూర్చున్నామంటే మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలామంది క్యాన్సర్ రాగానే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసి ఈ సిమ్టమ్ అయితే ఏంటి, ఆ సిమ్టమ్ అయితే ఏంటి, ఇక్కడ పెయిన్ వస్తే ఏంటి, గూగుల్ విల్ ఇంక స్కేర్ చేసేస్తుంది, మనల్ని భయపెట్టేస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే గూగుల్ అవన్నీ పక్కన పెట్టేసి లెర్న్ మోర్ అబౌట్ న్యూట్రిషన్. ఫుడ్ ఎట్లాంటి ఆహారం తీసుకుంటే మీ బాడీలో వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎట్లా తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీస్ తోటి. దట్స్ వాట్ ఐ డిడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ యాజ్ అ క్యాన్సర్ లైఫ్ కోచ్ కానీ వేదిక్ న్యూట్రిషన్ కానీ, నాకు ఆ క్యాన్సర్ జర్నీలో ఏంటంటే ఐ హ్యాడ్ వెరీ గుడ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఎవ్రీబడి వర్ సపోర్టివ్. అండ్ నన్ను ఎవరు జడ్జ్ చేయలేదు, లేకపోతే అంటే దే ఆల్వేస్ వాల్యూడ్ వాట్ ఐ వాంట్. ఐ సైడ్ నాకు ఎవరిని కలవాలని లేదు అంటే అందరికీ పొలైట్గా చెప్పేసేవాళ్ళు, షీఈ్ నాట్ ఇన్ ఎ స్పేస్ టు సీ ఎనీబడి. సో వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమవుతుందంటే చాలామంది ఎవరు ఫీల్ గారు క్యాన్సర్ వచ్చింది వెళ్ళి చూడకపోతే ఏమైనా ఫీల్ అవుతారు అని అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చాలామంది. అండ్ ఇది చాలామందికి అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నిజంగా అంత బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం తప్పిస్తే జస్ట్ ఫోన్లో మాట్లాడి పెట్టేయచ్చు. వెన్ దే ఆర్ అప్ టు ఇట్ ఫస్ట్ అడగండి, నిన్ను వచ్చి కలవాలనుకుంటున్నాం, అయ్యో ఓకే అని అడిగి అప్పుడు వెళ్ళండి. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇలాగ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవుతుంటే ఫుల్ రిలేటివ్స్ అందరూ ఒక జాతరకు వచ్చినట్టు వచ్చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళ ఇమ్యూనిటీ బాగుండదు.
రెండోది మాట్లాడేంత శక్తి, ఓపిక ఉండదు వాళ్ళకి. అండ్ వీళ్ళు రెస్ట్‌గా ఉండలేరు. వచ్చారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా లేసి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఉంటాయి. సో, వాళ్ళని అడగండి ఫస్ట్ వెళ్ళాలి అంటే. మేము మీ దగ్గర రావచ్చా? ఐ ఓకే. లేకపోతే ఎప్పుడు రమ్మంటావు? సో, దీస్ ఆర్ ఆల్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు ఖచ్చితంగా ఈ చిన్న చిన్నవన్నమాట. క్యాన్సర్ పేషెంట్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏం తింటున్నారు? కొంతమంది ఫోర్స్ చేస్తారు. తిను, తిను ఇదే తినాలి, ఇదే తినాలి, జ్యూసెస్ తాగాలి అని వాళ్ళకి ఫుల్ ఇలాగా టేబుల్ నిండా పెట్టేస్తూ ఉంటారనమాట. పాపం ఏడుస్తారు వచ్చి నా దగ్గరికి, నాకు తినబుద్ధి వేయట్లేదంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారండి. ఆ స్టేజ్‌లో తినబుద్ధి వేయదు. సో, గివ్ దెమ్ ఆప్షన్స్. ఒక 10 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏం తినాలనిపిస్తుంది అని అడిగితే ఫస్ట్ ఏంటి మనకు కావాల్సింది హెల్తీ ఫుడ్ కంటే వాళ్ళు తినడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేజ్‌లో. మొత్తానికే తినకుండా ఉంటే అది ఒక ఇబ్బంది కదా! వాళ్ళు కీమోథెరపీస్ చేయించుకుంటున్నారంటే వాళ్ళకి ఫుడ్ సపోర్ట్ ఉండాలి. సో, వాళ్ళని అడగండి ఈ 10 ఆప్షన్స్‌లో నీకు ఏది తినాలనిపిస్తుంది. ఏదైనా ఒక్కటన్నా వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో, అది వాళ్ళకి వండి పెట్టండి. లేకపోతే మనం ఏం చేస్తామంటే నా దగ్గరకు న్యూట్రిషన్‌కి వస్తే ఒక చార్ట్ ఇచ్చేస్తా. ఇదే తినమన్నారు, ఇదే తినాలి. సో, ఐ టెల్ దెమ్ మీకు ఈ మొత్తం చార్ట్‌లో మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్ తర్వాత ఫాలో అవ్వచ్చు. ఈ మొత్తం డైట్ చార్ట్ ఫాలో అవ్వచ్చు. సో, ఇట్లాంటి చిన్న చిన్నవి అండ్ కొంచెం మోటివేట్ చేయాలి వాళ్ళని. వాళ్ళని లేసి కాస్త ఒక 5 మినిట్స్ నడవండి. ఎవ్రీ మీల్ తర్వాత ఒక 10 మినిట్సో, 5 మినిట్సో నడిచేలాగా వాళ్ళని చిన్న చిన్న ఔటింగ్స్‌కి తీసుకెళ్ళడం. ఇట్స్ ఆల్ ఫైన్ అనమాట. కంప్లీట్‌గా రెస్ట్రిక్షన్ ఉంటది. లేకపోతే ఓవర్‌గా చేసేస్తూ ఉంటారు. అండ్ ఫర్ అ క్యాన్సర్ పేషెంట్ ఎవరికైతే ట్రీట్మెంట్ అవుతుందో వాళ్ళకి ఎట్లా అంటే ఓకే వాళ్ళు చేశారు కదా ఎవరో సెలబ్రిటీ ఇట్లా చేశారు నేను కూడా అలా చేసేస్తాను అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది కాకుండా మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత మాత్రమే చేయండి. అండ్ క్యాన్సర్ వచ్చింది అనగానే మనకు రకరకాల మార్కెటింగ్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫ్రూట్ తినండి, ఆ మెడిసిన్ వేసుకోండి, ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకోండి. నథింగ్ విల్ వర్క్. అట్లాంటి వాటి వైపుకి వెళ్ళొద్దు. ఎవ్రీథింగ్ మీరు ఇంట్లో చేసుకుని తిన్నది మాత్రమే వర్క్ చేస్తుంది. అండ్ ఓన్లీ ఆన్ డాక్టర్స్ అడ్వైజ్ వేరేవన్నీ మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు న్యూట్రిషన్ ఎలా అయితే ఇంపార్టెంట్ అని చెప్పారో ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్, లైక్ ఆ రికవరీ స్టేజ్లో ఆ డయాగ్నోసిస్ స్టేజ్లో ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది లైక్? సో క్యాన్సర్ వచ్చింది కీమోథెరపీస్ అవుతున్నాయి అంటే చాలామంది మంచం మీద ఉంటారు అలాగా కదిలితే ఏమవుతుందో అన్నట్టుగా. సో బట్ వాళ్ళ బాడీ ఒకవేళ సపోర్ట్ చేస్తే వాళ్ళు దే కెన్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ అన్లెస్ మేజర్ సర్జరీస్ అవుతాయి కొంతమందికి కదా, ఆ సర్జరీ స్టిచెస్ అవన్నీ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయొద్దు. బట్ హీల్ అయిన తర్వాత మీ బాడీ మీకు తెలుస్తుంది. ఒకసారి డాక్టర్ని అడిగి మీకు ఫిట్నెస్ యోగా చిన్న వాకింగ్ కానివ్వండి, చిన్న చిన్న స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అట్లాంటివి చేయాలంటే కనుక పోస్ట్ డాక్టర్స్ అడ్వైస్ ఖచ్చితంగా చేసుకోవాలి. అట్లా సెడెంటరీగా ఉంటే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి డయాబెటిక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ ఒకవేళ అడ్వైస్ చేస్తే ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఫిట్ టు డూ సమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అట్లాంటివి డెఫినెట్గా యూ కెన్ జస్ట్ గో అండ్ డూ అండ్ దట్ విల్ రిలాక్స్ యువర్ మైండ్. నా దగ్గర వచ్చే కొంతమంది క్లయింట్స్ దే స్విమ్ అండ్ ఆల్. సో ఐ టెల్ దెమ్ కీమో తర్వాత స్విమ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. మీ బాడీ సపోర్ట్ చేస్తుంటే యూ కెన్ గో స్విమ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు. డ్రైవింగ్ యూ కెన్ డెఫినెట్లీ డ్రైవ్ కార్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మీ బాడీ ఓకే అనిపిస్తే యూ కెన్ డూ ఇట్. అండ్ ఇలానే మనం ఇప్పుడు ఫిట్నెస్ న్యూట్రిషనే కాకుండా మనం మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అదొక టఫెస్ట్ ఫేజ్గా మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం బాటమ్కి వెళ్ళిపోయి అంటే మనం మెంటల్ స్టేట్లో హిట్టింగ్ ది బాటమ్ అనేది వెరీ కామన్. సో దాని నుంచి మనం బయటపడడం ఎలా అండ్ మీ జర్నీలో మీరు ఎలా, మీకు ఎప్పుడైనా అలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? సో ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్ ఏమవుతుందంటే మనం చాలామంది జడ్జ్ చేసేస్తూ ఉంటారు మన లుక్స్ కానివ్వండి. డెఫినెట్గా మనం ఇంత సరే ట్రీట్మెంట్ ఇస్ వన్ బిగ్ ఓషన్. ట్రీట్మెంట్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ కమ్స్ ఈజ్ యువర్ ద వే యూ లుక్ పోస్ట్ ట్రీట్మెంట్ అవుతున్న టైంలో కానివ్వండి, పోస్ట్ ట్రీట్మెంట్ కానీ మీరు ఎలా కనపడతారు దాని మీద చాలామంది అయ్యో ఇట్లా ఈ సింపతి టైప్ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అయ్యో తను చూడు ఎలాగైపోయిందో, ఎంత తెల్లగా ఉండేది ఎట్లా నల్లగా అయిపోయింది, తన జుట్టు అంతా ఊడిపోయింది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ ఎంత పాజిటివ్గా ఉందామనుకున్నా, మనం ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా సమ్వేర్ మనని అది డౌన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఓకే మెడికేషన్ ఇవన్నీ కాదు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల
మనము లో ఆన్ మోటివేషన్ అయిపోతుంటాం. ఒకటి మీకున్న పెయిన్స్ వల్ల, ఒక్కొక్కసారి మనకి రికవరీ అవుతదా అవ్వదా అనే భయం వల్ల, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే రిపీట్ క్యాన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ అవుతున్న టైంలోనే మళ్ళీ సెకండ్ టైం రీఅకరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఆల్రెడీ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ గో త్రూ అవుతున్నప్పుడు ఎక్స్టర్నల్గా మన వచ్చే చుట్టాలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ మన అపియరెన్స్ మీద అవి మాట్లాడడం కాకుండా, బట్ మనంతట మనమే, అరే నేను ఎట్లా ఉండేదాన్ని ఎట్లా అయిపోయాను, నాకెంత మంచి జుట్టు ఉండేది, నాకెంత మంచి కలర్ ఉండేది, నాకెంత పిగ్మెంటేషన్ వచ్చేసింది, నాకంత డార్క్ అయిపోయాను. ఇట్లా ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకి కొంచెం సింపతి లాగా చూసుకుంటూ ఉంటారు, నేనేంటి ఎట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉండేదని. సో వాళ్ళందరికీ ఒకటే ఒక అడ్వైస్ ఏంటంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఏదైతే మన బాడీలో చేంజెస్ అయినాయో ఇట్స్ ఆల్ టెంపరరీ. అప్పటికే అలాగే ఉండిపోతాం అని అనుకోవడం చాలా తప్పు. ఓకే, సో దాని మీద మీరు వర్క్ చేయాలి. మీరు ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎలాగా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం అనుకుంటున్నారో దాని మీద మీరు మాత్రమే వర్క్ చేయగలుగుతారు. చుట్టుపక్కల ఎంతమంది చెప్పినా వేస్ట్. అది మోటివేట్ మాత్రమే చేయగలుగుతారు, చేయాల్సింది మీరే. కాబట్టి దట్ ఈస్ సంథింగ్. సో ఏం చేస్తారు, ఈ ట్రీట్మెంట్ నాకు 1.5 year ట్రీట్మెంట్లో ఫస్ట్ 3-4 కీమోస్ పెయిన్ఫుల్గా ఉన్నాయి. 5th 6th తర్వాత సొంతంగా నా అంతటి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్. చిన్నగా వాకింగ్ చేసుకోవడము, బాడీ మసాజ్ నా అంతటి నేను చేసుకోవడము. అండ్ బికాజ్ నేను మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉండేదాన్నో అలాగ అవ్వాలి కదా. అండ్ అలాగ అవ్వడంతో పాటు అపియరెన్స్ ఒకటే కాదు, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాలుగా ఇంకా నేను బెటర్ అవ్వాలి అని నా కోసం నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, రైట్? సో ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక డౌన్ వచ్చినప్పుడు లైఫ్లో, ఆ డౌన్ నుంచి మనము అదే ఎలాగో పైకి అయితే వస్తాము, కానీ బౌన్స్ బ్యాక్ ఎట్లా అవుతాం, మళ్ళీ డబల్ స్పీడ్ తోటి ముందుకెళ్ళాలి అన్న ఒక థాట్ అందరికీ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నన్ను అంటారు, మీరు చదువుకున్నారు మ్యామ్, మీరు ఇలాగా ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదైనా ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు. నెససరీగా ఈ కౌన్సిలింగ్లోకే రావాలి అని లేదు. వాళ్ళు ఒక జాబ్ చేయొచ్చు, వాళ్ళు స్టోరీస్ రాయొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకొకటి చేయొచ్చు. ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటూ ఒక గోల్ వాళ్ళు పెట్టుకోవాలి. ఓకే, అండ్ కాన్స్టెంట్గా ఎవ్రీడే రిమైండర్ ఏంటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ లైక్ ద వే ఐఎమ్ లుకింగ్ రైట్ నౌ. ఓకే, అండ్ ఐ కెన్ లుక్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ యామ్ అని ఒక థాట్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసేసుకుంటే డెఫినెట్లీ దే కెన్ వర్క్ ఆన్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ రియలీ మచ్ నీడెడ్ Yeah. ఫర్ ద జనరేషన్. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ లుక్స్. Yeah. మనం చూసి వెంటనే జడ్జ్ చేసేస్తాం. క్యాన్సర్ ఒకటే కాదమ్మా, నా జనరల్గా నౌ డేస్ ఉమెన్ ఐ గర్ల్స్ ఎస్పెషలీ వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్, క్యారీయింగ్ అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక ఫియర్లో దే క్యారీ అ బేబీ. మేబీ ఆఫ్టర్ ద బేబీ ఐ మే నాట్ లుక్ గుడ్, ఐ మే పుట్ ఆన్ వెయిట్. ఇట్లాంటి మైండ్ సెట్ తోటి పీస్ఫుల్ ప్రెగ్నెన్సీయే లేదు అసలు ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, మన మీద మనం వర్క్ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ దే హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్. ఆ మదర్హుడ్ అవ్వచ్చు, ఆ ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు ఎంజాయ్ చేసి దాని తర్వాత ఓకే దాని పని చేసేసిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం టైం ఏంటంటే ప్రతిదానికి మనం ఇవ్వాల్సిందల్లా టైం అంతే. కన్సిస్టెన్సీ అండ్ టైం ఆర్ ద కీ థింగ్స్ అనమాట. కంటిన్యూస్గా మీ మీద మీరు వర్క్ చేస్తే యూ కెన్ మేక్ మ్యాజిక్స్. డెఫినెట్లీ మచ్ నీడెడ్ అడ్వైస్ టు ఎవ్రీ వన్ వాచింగ్. సో ఉమెన్కి లైక్ ఇది ఒక స్టిగ్మా లాగా లేదా స్టీరియోటిపికల్గా చూస్తారు. అమ్మో క్యాన్సర్ వచ్చిందంట అని పబ్లిక్ కూడా. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు చుట్టాలందరూ కూడా అయ్యో పలకరించాలి, ఆ ఫార్మాలిటీ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో దాన్ని ఒక పర్సన్ లైక్ సఫర్ అవుతున్న పర్సన్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు? బికాస్ కొన్నిసార్లు సిచ్యువేషన్ మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. వాళ్ళకి ఏంటంటే అయ్యో పలకరించకపోతే ఏమనుకుంటారో అన్నది వాళ్ళ థాట్. ఇటుపక్క సఫర్ అయ్యే వాళ్ళు నా స్పేస్ నాకుంటే బాగుంటుంది అనే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కానీ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండక వాళ్ళు దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ఇక్కడే ఎవరైతే కేర్ టేకర్స్ హ్యావ్ టు ప్లే ద కీ రోల్. ఇక్కడ ఇంట్లో ఎవరైతే కేర్ టేకర్, ఇప్పుడు నా విషయంలో మై హస్బెండ్ వాజ్ మై కేర్ టేకర్. నేను ఆయనకి చెప్పేసేదాన్ని దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అంటే ఈ యూస్ టు మేక్ ష్యూర్ చుట్టాలు రావాలా వద్దా, ఎవరైనా చూడడానికి రావాలా. ఒక ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే ఎవరికి అంటే ఎందుకంటే మనం మాట్లాడలేము.
ఆ ఓపిక ఉండదు, ఆ మాటలు ఉండవు. బికాస్ ఆ ఫేజ్ గో త్రూ అయ్యే వాళ్ళకే అర్థమవుతుందనమాట. సో వీ వర్ వెరీ క్లియర్. ఆ టైంలో కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫస్ట్ 1 స్టెప్ అహెడ్ వెళ్ళి వాళ్ళు ఏమేమి కావాలి అవన్నీ నోట్ డౌన్ చేసుకొని, వాట్ టైమ్ దే వాంట్ టు గెట్ అప్, వాట్ టైమ్ దే వాంట్ టు స్లీప్, ఇవన్నీ కనుక్కొని వాళ్ళని ఎవరినైనా చూడాలని ఉందా, చూడకూడదని, వాట్ ఎవర్ సపోర్ట్ అంతే. మనల్ని జడ్జ్ చేయకూడదు ఆ టైంలో. చూసావా అమ్మాయికి ఎంత పొగరో, ఎవరిని రావద్దన్నదంట. సో ఇట్లా అంటూ ఉంటారు. ఇట్లా ఎవరిని అనకండి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఏమవుతుంది అన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇది మాత్రం ఐ టోటలీ ఎంపథైజ్ విత్ పీపుల్. పాపం వచ్చి చెప్తారు ఇట్లా అవుతుందంటే వాళ్ళు ఏడుస్తారు వచ్చి నా దగ్గర. సో ఐ రియలీ అండర్స్టాండ్. పక్కనోళ్ళు చూడండి ఊరికే ఏడుస్తదంటారు. పక్క వాళ్ళతోటి ఎవరైతే వస్తారో ఊరికే ఏడుస్తదండి ట్రీట్మెంట్ అవుతుంటే. బట్ బికాస్ దే హ్యావ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ పెయిన్స్. కాబట్టి ఆ పెయిన్ గో త్రూ అవ్వాల్సింది వాళ్ళు కాబట్టి. సో ఎవరు క్యాన్సర్ పేషెంట్స్‌ని ఎవరు జడ్జ్ చేయొద్దు ఇక్కడ. అంతే. దట్స్ ద ఓన్లీ అడ్వైస్ ఐ విల్ గివ్. ఆస్క్ దే ప్రయారిటీస్. మీ ప్రయారిటీ ఏంటి? డూ యూ ఫీల్ లైక్ మీటింగ్ పీపుల్? ప్లీజ్ ఎళ్లి కలవండి. నాకు అందరు నా ఫ్రెండ్స్ వచ్చి నాతో మాట్లాడాలి అని. ఐ యూజ్డ్ టు హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. నా 10th క్లాస్ క్లాస్‌మేట్స్ అంతా వాళ్ళకి దే గాట్ టు నో నాకు ఇట్లా క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే వాళ్ళందరూ ఇంటికొచ్చేవాళ్ళు. ఇంటికొచ్చి ఓన్లీ నేను మాట్లాడతాను అని అడిగేవాళ్ళు వాళ్ళు. ఈజ్ షీ అప్ టు ఇట్? నేను ఓకే అని బయటకొస్తే మాట్లాడేవాళ్ళు. లేదు అంటే వాళ్ళు ఒక 2 అవర్స్ బయటే కూర్చొని అంతే దే వాంట్ టు జస్ట్ బీ దేర్. వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళా. అండ్ దట్స్ సచ్ ఎ స్వీట్ జెస్చర్ అనమాట. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది జడ్జ్ చేసేసి వెళ్ళిపోతారు. సో ప్రయారిటైజ్. వాళ్ళు ఏం ప్రయారిటీయో అది అడిగి తెలుసుకుని అవతల వాళ్ళకి చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు. రిలేషన్షిప్స్ ఏం బ్రేక్ అయిపోవు అక్కడ. మీరు న్యూట్రిషన్ గురించి కూడా మాట్లాడుతూ న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. లైక్ ఇంట్లో చేసిన ఫుడ్డే ఇంపార్టెంట్ అన్నట్టు. సో అందరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకేలా ఉండదు. సో ఇప్పుడు బేసిక్ న్యూట్రిషన్ లైక్ ఎవరైనా నార్మల్గా ఇది తీసుకుంటే దట్ వుడ్ బి సఫిషియంట్ అన్న వాళ్ళకి వాట్ వుడ్ యూ సే లైక్ న్యూట్రిషన్ పరంగా? ఓకే. సో ఫస్ట్ మిత్ ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం తీసుకునే న్యూట్రిషన్ చాలా ఎక్స్పెన్సివ్ అన్న ఒక మిత్లో ఉంటుంది. ఓకే. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉండే ఫుడ్ మాత్రమే మనం తీసుకుంటాం. వెజిటేబుల్స్ కానీ, మిల్లెట్స్ కానివ్వండి, రైస్, ఎనీథింగ్, ఫ్రూట్స్, రైస్, వెజిటేబుల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి రీజనల్గా, సీజనల్గా, కల్చరల్గా ఏ ఫుడ్ అయితే ఉంటుందో అది మాత్రమే తీసుకుంటాం. మనం ఓవరాల్గా సింపుల్ టర్మ్స్లో క్యాన్సర్ పేషెంట్స్ మైనస్ చేయాల్సిందల్లా అందరూ చెప్పేదే మేజర్ థింగ్ ఈజ్ షుగర్. షుగర్ ఒకటి, స్వీట్స్, ఎక్సెసివ్ ఆయిల్ మైనస్ చేసుకుని, ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా, అండ్ స్టేల్ ఫుడ్ లైక్ అంటే కొంతమంది లెఫ్ట్ ఓవర్స్ తినేస్తూ ఉంటారు, అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తింటూ రెడ్ మీట్ అవన్నీ అవాయిడ్ చేసి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏదైతే ఉందో, అంటే మనం వండుకునే విధానంలో కూడా సాఫ్ట్గా వండుకొని తొందరగా డైజెషన్ ప్లేస్ ద కీ రోల్ ఇక్కడ. ఎంత బాగా డైజెస్ట్ అవుతున్నది. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఒకటేసారి తినబుద్ధి కాదు కాబట్టి ఎవ్రీ 2 అవర్స్కి కొంచెంగా ఒక 6 మీల్స్ ప్రిపేర్ చేసుకోండి త్రూ అవుట్ ద డే. 2 అవర్స్కి కొంచెం ఒకసారి మిల్లెట్స్ తినండి, ఇంకొకసారి ఫ్రూట్స్ తినవచ్చు, ఇంకొకసారి సమ్ లైక్ నట్స్ అలాంటివి తీసుకోవచ్చు. అట్లా మీరు డివైడ్ చేసుకుంటే కనుక హెల్దీగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. ఎందుకు చార్జ్ న్యూట్రిషనిస్ట్ లైక్ పీపుల్ లైక్ మీ, వై వీ చార్జెస్ బికాస్ వీ స్పెండ్ టైమ్. వీ ఓన్లీ ఒక టైమ్ అండ్ ఏ ఫుడ్ దెర్ ఆర్ ఫ్యూ క్యాన్సర్కి మంచి ఫుడ్ ఏంటి అని మనకు తెలియదు ఒక్కొక్కసారి. చాలామంది ఏంటంటే జ్యూసెస్ తాగేస్తూ ఉంటారు. క్యాన్సర్ వస్తే జ్యూస్ తాగాలి, జ్యూసెస్ తాగాలి ట్రీట్మెంట్. బట్ జ్యూసెస్ ఏం చేస్తాయి? షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి. సో అట్లాంటి అడ్వైజెస్ ఇస్తాం, కౌన్సిల్ చేస్తాం, ఏ టైంలో ఎంత ఫుడ్ తీసుకోవాలి. మా రోల్ ఏంటంటే యాజ్ క్యాన్సర్ న్యూట్రిషనిస్ట్ అండ్ క్యాన్సర్ లైఫ్ కోచ్ ఏంటంటే, కొంతమందికి ఏమవుతుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్న వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. అవి కాకుండా వాళ్ళ బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం, వాళ్ళ బాడీకి ఎంత కార్బ్స్ అవసరము, వాళ్ళ డైజెషన్ ఎట్లా ఉంది, దానికి సరిపడా ఎట్లాంటి ఆహారం ఇవ్వాలని వీ జస్ట్ డూ దట్ వర్క్. అంతేగాని దెర్ ఇస్ నో మ్యాజిక్ ఫుడ్ ఫర్ క్యాన్సర్. ఓన్లీ మైనస్ చేయాల్సినవి చేసేస్తే సరిపోతుంది. ఇట్స్ ఆల్ వెరీ మేనేజబుల్. సో మీ ఎక్స్పీరియన్స్ లైక్ మీ జర్నీ లైఫ్లో పర్స్పెక్టివ్ చేంజెస్ తెచ్చిందా? లైక్ ఆ జర్నీ తర్వాత ఓకే లైఫ్ని డిఫరెంట్గా చూడడం అలా? 100%. అంతకు ముందు వరకు ఐ వాజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ. ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 19 years ఇన్ కార్పొరేట్స్. అప్పుడంతా ఫుల్ లైఫ్ స్టైల్ అంతా వేరేగా ఉండేది. అంటే ఐ వాజ్ హెల్దీ ఓన్లీ. అప్పుడు కూడా ఐ నెవర్ మెస్డ్ అప్ విత్ మై లైఫ్ స్టైల్.
ఆహారం ఏంటి. బట్ ఏంటంటే కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి కదా! స్లీప్ పర్వాలేదులే స్లీప్ సరిగ్గా పడుకోకపోయేదాన్ని. ఇట్లాంటివన్నీ ఉండేవి. అండ్ ఎక్సర్సైజ్ ఒకరోజు చేస్తే ఒకరోజు చేసేదాన్ని కాదు. ఒక్కొక్క రోజు యాక్టివ్‌గా బట్ ఆఫ్టర్ క్యాన్సర్ ఏంటంటే ద వే వి లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ వి వాల్యూ అవర్ లైఫ్. ఫస్ట్ థింగ్ క్యాన్సర్ వచ్చింది ఏ రోగమే ఫర్ దట్ మ్యాటర్. కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేస్తా ఉంటాయి. కొంతమందికి వేరే వేరే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ గాన్ త్రూ అ డిఫికల్ట్ ఈ డిజీజ్ ఏదైతే ఉందో వాళ్ళకేంటంటే లైఫ్ మీద డెఫినెట్‌గా వాల్యూ పెరిగిపోతది. ఓకే. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై లైఫ్ అన్న ఒక కాన్సెప్ట్‌లోకి వచ్చేస్తారు. అండ్ అండ్ ప్రతి దాంట్లో దే సీ పాజిటివ్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. అవి ఒకటి. ప్లస్ ఒక కన్సిస్టెన్సీ నా విషయంలో అయితే ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ నౌ. ఐఎమ్ మోర్ కమిటెడ్. ఐ హ్యావ్ డిసిప్లిన్ విషయంలో ఐఎమ్ ఐఎమ్ వెరీ గుడ్ డిసిప్లిన్ ఐ హ్యావ్. లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ డోంట్ మెస్ అప్. ఐ హ్యావ్ ఫుడ్ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో చాలా కంట్రోల్‌లో ఉంటాను నేను. ఎంత తినాలో అంత తింటాను. అన్నీ తింటాను. బట్ ఎంత తినాలో అంత తింటాను. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఒక 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 టైం ఉంటదనమాట. ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటది. ఎంతసేపు నడవాలి, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, నా కోసం నేను ఏం చేసుకోవాలి, నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటే నేను ఎట్లా హెల్తీగా ఉంటాను, ఇవన్నిటితో పాటు ఏ రిలేషన్‌షిప్‌ని ఎట్లా వాల్యూ చేయాలి, ఎంత టైం ఒక్కొక్కరికి కేటాయించాలి. సో ఎవ్రీథింగ్ ఫర్ మీ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. నేను నా డే 10 ఇయర్స్‌కి అట్లా ఏం ప్లాన్ చేసుకోను. ఫర్ మీ ఎవ్రీ డే ఐ ప్లాన్ మై షెడ్యూల్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఈరోజు భగవంతుడు మనకి ఇచ్చాడంటే ఐఎమ్ సో బ్లెస్డ్ కదా. సో మీరు కార్పొరేట్ ఎంప్లాయీ అని మెన్షన్ చేసినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అలానే మనం మీరు అన్నట్టు యంగర్ ఉమెన్‌లో ఎక్కువ చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఇప్పుడున్న మన జాబ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ దానివల్ల ఏమైనా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని అనొచ్చా? క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది దేర్ ఇస్ నో ఆన్సర్. ఓకే. సో ఇనిషియల్లీ దే యూజ్డ్ టు సే స్మోక్ చేస్తే వస్తుంది, ఆల్కహాల్ తాగితే వస్తుంది, జంక్ ఫుడ్ తింటే వస్తుంది, ఇవేమీ తినకపోయినా వచ్చేస్తుంది ఇప్పుడు. సో మేజర్ స్ట్రెస్ ఈజ్ ప్లేయింగ్ అ కీ రోల్ ఇక్కడ. అండ్ ఐ థింక్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. అది దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్. ఐ థింక్ ద డే వి ఎలిమినేట్ ప్లాస్టిక్ ఫ్రమ్ అవర్ లైఫ్ హెల్తీగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. బికాజ్ ఇఫ్ యూ సీ ఎనీవేర్ ఎనీ వర్కింగ్ వాళ్ళు మార్నింగే వేడివేడిగా అన్నం ప్లాస్టిక్ డబ్బాలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ ప్లాస్టిక్. బయట ఫుడ్ తిన్నా ప్లాస్టిక్ స్పూన్స్తో తింటారు. ఇంత ప్లాస్టిక్ ఉన్నప్పుడు ఎంతో కొంత మనకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. దానికి యాడెడ్గా స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా, సరిగా నిద్రపోకపోయినా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్ట్రెస్ ఆల్సో ప్లేస్ అ కీ రోల్. వెన్ యు ఆర్ హై ఎట్ స్ట్రెస్ మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా అవి మెల్లిమెల్లిగా యాడ్ అయ్యి టూ మచ్ ఆఫ్ మెడికేషన్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. చాలామంది ఏవేవో మెడిసిన్స్ వేసేసుకుంటూ ఉంటారు. ఆ ఎక్కువగా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ పువర్ అయిపోయి మనకి ఇట్లాంటి రోగాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆఫ్ కోర్స్ వర్క్ అంటే వర్క్ కమ్స్ విత్ స్ట్రెస్ బికాస్ వీఆర్ పెయిడ్ సో మచ్ ఇన్ కార్పొరేట్స్ రైట్. కాకపోతే ఏంటంటే వర్క్ ఈజ్ అంటే చాలామంది కార్పొరేట్స్ కూడా ఐ థింక్ నౌ దే ఆర్ వెరీ సపోర్టివ్. దే వాల్యూ ద టైమ్స్. అండ్ ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్స్ అని ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి మేనేజ్ యువర్ టైమింగ్స్ ప్రాపర్లీ. మీ టైమింగ్స్ చాలామంది ఏంటంటే జస్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు లెగుస్తారు. 8:30కి ఆఫీస్ అంటే 8 o'clock లెగుస్తారు. హడావిడి గబగబా. సో ఆ స్ట్రెస్ ఏదైతే గో త్రూ అవుతామో ఆ 1 hour టైంలో దట్ ఈస్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ మన హెల్త్ స్పాయిల్ అయిపోవడం. కాబట్టి ప్లాన్ యువర్ డే. 6 to 8 hours స్లీప్ ఈజ్ గుడ్ ఫర్ ఎనీ వర్కింగ్ పీపుల్. సౌండ్ స్లీప్ అట్లీస్ట్ 6.5 hours అన్నా ఓకే. సౌండ్ అంటే బాగా నిద్ర పట్టేలా అది చూసుకోండి. దాని తర్వాత యూ కెన్ జస్ట్ గెట్ అప్ అండ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ ఎక్సర్సైజ్, యువర్ ఆయిల్ మసాజెస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే. ఫోకస్ ఆన్ యువర్ ఫిట్నెస్, ఫోకస్ ఆన్ యువర్ ఫుడ్, యువర్ వాటర్ ఇంటేక్, కీప్ యువర్ సెల్స్ హైడ్రేటెడ్. బాడీలో ఉన్న సెల్స్ హైడ్రేటెడ్గా ఉండాలి, మైండ్ కామ్గా ఉండాలి. సో దానికి ఏమేమైతే చేయాలో అవన్నీ చేస్తే యూ విల్ బీ హెల్దీ. సో ఉమెన్‌కి స్పెషల్లీ వాళ్ళు వేసుకునే డ్రెసెస్ లేదా వాళ్ళు యూజ్ చేసే కాస్మెటిక్స్ ఆర్ ఎనీ పర్ఫ్యూమ్స్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అన్నీ కూడా డూ దే కాంట్రిబ్యూట్ టు కొంచెమైనా పర్సంటేజ్ టు ప్రాబ్లమ్స్ లైక్ దీస్? ఈ మధ్య చాలా ఆర్టికల్స్లో ఎక్కడైతే వచ్చిందో దే ఇస్ నో లిప్స్టిక్ విచ్ హెస్ కాస్డ్ క్యాన్సర్.
అని ఉన్నాయి. బట్ యెస్, హెయిర్ డైస్ అవి యూజ్ చేస్తారు కదా, దానివల్ల దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ అనమాట. అందులో యూజ్ చేసే కెమికల్స్ వల్ల. అంటే దెర్ స్టిల్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ అనమాట, దేనివల్ల క్యాన్సర్స్ వస్తాయి అనేసి. సో ప్రాబబ్లీ కొంతమందికి అంటే ఇట్లాంటి వేరే కాస్మెటిక్స్ అవి యూజ్ చేసి స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది ఫౌండేషన్ యూజ్ చేస్తే అవి. బట్ క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్ అలాట్ కదా, ఎలాంటిది మీరు యూజ్ చేస్తున్నారు దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, చాలా మంది క్యాన్సర్ ఎన్నో రకాలు ఉంది. కొంతమందికి లంగ్ వస్తుంది, కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, కొంతమందికి స్కిన్ క్యాన్సర్ వస్తుంది, కొంతమందికి జా క్యాన్సర్ వస్తుంది. సో ఏ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది ఎవరికి ఇప్పటిదాకా డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. మనం ధర్మంగా మనం ఏం చేయాలంటే ఓవరాల్గా మన లైఫ్ స్టైల్ని ప్రాపర్గా ఉంచుకుంటే సరిపోతుంది. సో మీకు వచ్చిన కేసెస్లో ఏదైనా ఇలా స్ట్రేంజ్ కేస్ అంటూ, అంటే ఇలా కూడా క్యాన్సర్ వస్తుందా అన్న కేసెస్ అలా ఏమైనా చూసారా? దేర్ ఆర్ సో మెనీ కేసెస్ అసలు. అంటే అంటే అన్ని కామన్ క్యాన్సర్సే మనకి. ఓకే, ఒక అబ్బాయికి చిన్న పిల్లోడికి ఎక్కడ తనకి చెస్ట్లో లంప్స్ ఫామ్ అయినాయి అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి, విచిత్రంగా ఉంటాయి కేసెస్ అన్నీ. ఎందుకు వీళ్ళకి అసలు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించదు, చాలా సూపర్ యాక్టివ్గా ఉంటారు. ఆ అబ్బాయికి లంగ్స్లో చిన్న చిన్న లంప్స్ ఫామ్ అయిపోయి తనకి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ అట్లా వచ్చేసినాయి. అండ్ దే సో మెనీ అదర్ కేసెస్, బ్లడ్ క్యాన్సర్స్ అని అవన్నీ. ఒక ఆమెకైతే ఫుల్ నెక్ ఈ చుట్టూరు లింఫ్ నోడ్స్కి మొత్తం క్యాన్సర్ వచ్చేసింది తనకి. అమ్మాయిని ఎట్లా అంటే ఎన్ని కట్స్ చేశారంటే ఐ వాజ్ సో, అది చూసిన తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని చూసి మనము బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మాయికి మల్టిపుల్ కట్స్ చేసేసి అవన్నీ తీసేశారు. సో అట్లాంటివి చాలా ఉన్నాయి కేసెస్ అసలు. అంటే అయ్యో మాకు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా వింటే అసలు వీళ్ళకి రాకూడదే అని మనకే అనిపిస్తుంది అనమాట. చాలా హెల్తీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ దే గెట్ క్యాన్సర్స్. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ చూస్తే పాపం ఐ డోంట్ నో వాట్ పేరెంట్స్ గో త్రూ వన్ వాళ్ళ పిల్లలకి క్యాన్సర్స్ వచ్చినప్పుడు. అది ఏం సిమ్టమ్ ఉండదు పాపం. ఒక పిల్లోడికి అయితే జస్ట్ ఇట్లా మస్కిటోస్ కుట్టి ఇట్లా బ్రూజెస్ అయిపోయాయి అనమాట, నల్లగా అయిపోతుంది కదా, అలా అయిపోయింది తనకి. ఏంటి అబ్బాయికి అని వాళ్ళు అదేంటి మన బాడీకి అవి క్రీమ్స్ రాస్తాం కదా, దోమల్ రెప్లైన్ టైప్ క్రీమ్స్ పాపం రాసి కూర్చోబెట్టేవాళ్ళు. బట్ స్టిల్ కుడుతుంటే మళ్ళీ బ్రూజెస్ తనకి. ఎందుకు ఇలా బ్రూజెస్ అవుతున్నాయి అనేసి దాని తర్వాత తనకి సైలెంట్ సీజర్స్ అనమాట. ఇట్లా ఉండి ఏం రెస్పాండ్ అయ్యేవాడు కాదు. చదువుతూ జస్ట్ హీ యూస్ టు గో బ్లాంక్. ఎందుకు ఇలా చేస్తున్నాడని అంతా వెళ్ళి చూపిస్తే డాక్టర్కి టెస్ట్లు అన్నీ చేపిస్తే హీ హ్యాడ్ బ్లడ్ క్యాన్సర్. సో చిన్నపిల్లోడు. సో అట్లా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా దెబ్బలు తగిలి తగ్గట్లేదు అంటే కనుక దే సంథింగ్ రాంగ్. ఇవన్నీ కొంచెం అర్థం చేసుకుంటే, సో అవన్నీ చెప్తే నాకు కూడా ఐఎమ్ నాట్ లైక్, నా దగ్గరకు వచ్చే ప్రతి కేస్ ఇస్ ఎ న్యూ లెర్నింగ్ ఫర్ మీ. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ వెరీ కామన్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, యానల్ క్యాన్సరు, ఇవన్నీ చాలా కామన్గా వస్తుంది, మౌత్ క్యాన్సర్ ఇవన్నీ. బట్ కొన్ని వస్తూ ఉంటాయంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఫర్ మీ అనమాట. సో ఏదైనా కేస్ విచ్ మూవ్డ్ యూ లైక్ వెరీ పర్సనలీ, దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయారు అన్నట్టు ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? See there, yeah, of course, there are many, and there's one lady who called me. ఒక కాల్ చేసి కన్సల్టేషన్ కావాలండి నాకు మీతోటి. యంగ్ గర్ల్, చిన్న పిల్లవాళ్ళకి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఆమెకి 2-3 years పాప. షీ డిడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ ద బేబీ ఆల్సో. ఎందుకంటే తనకి క్యాన్సర్ వచ్చింది. 3 years అంటే అప్పుడప్పుడే డాటర్కి అమ్మాయికి మధ్యలో మంచి బాండ్ పెరుగుతూ ఉంటుంది. ఈమెకి క్యాన్సర్. ఓకే, తనకి కాలన్ క్యాన్సర్ వచ్చింది ఆమెకి. ఆ కాలన్ క్యాన్సర్ రావడం ఇట్ స్ప్రెడ్ టు ద ఫుల్ బాడీ అనమాట. ఒక 2 days ముందు నాకు కాల్ చేసి ఏమన్నదంటే, కొన్ని రోజుల క్రితం, మ్యామ్ నాకు మీ దగ్గర రావాలని ఉంది అని చాలా ఏడ్చింది తను. నాకు నా పాపతో నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, తను నా దగ్గరికి వచ్చి ఆడుకోవాలనుకుంటే నా దగ్గరికి రానివ్వరు నా పేరెంట్స్ వాళ్ళంతా, బికాస్ నాకు సిక్కున్నానని. సో ఐ సెడ్ ప్లీజ్ కమ్ ఓవర్ మా ఎనీ డే అంటే, నాకు మిమ్మల్ని వచ్చి పర్సనల్గా నేనన్నా ఫోన్లో మాట్లాడదామా? షీ సెడ్ నో మ్యామ్, నేను మీ దగ్గరికి రావాలని ఉంది నాకు
ఐ సెడ్ ఓకే ప్లీజ్ కమ్ ఆఫ్టర్ 2-3 డేస్ రామ్మా అని చెప్పాను నేను. సో ఐ గేవ్ హర్ అ టైమ్. తను వచ్చే రోజు ఏదైతే ఉందో నేను వెన్ ఎవర్ దే కాల్ ఐ సేవ్ ద నంబర్. స్టేటస్ చూస్తే తను షీ పాస్డ్ అవే దట్ డే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ లైక్ నేను చాలా డిస్టర్బ్ అయిపోయా ఫర్ ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూ డేస్. అంటే పాపం వాళ్ళ హోప్ సో ఏంటంటే అమ్మాయి మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో తను చెప్పింది, నాకు నా అమ్మాయితోటి నా పాపతోటి ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ బికాస్ షీ ఈస్ గ్రోయింగ్ నౌ. దట్ ఈస్ వన్ కేస్. కొన్ని ఎట్లా ఉంటాయంటే పెళ్ళైన తర్వాత అమ్మాయికి డయాగ్నోజ్ అయింది క్యాన్సర్. పెళ్ళైన 3 monthsకి స్ట్రైట్గా తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వదిలేశారు. సో ఇట్లాంటి అమ్మాయిని మాకెందుకు చేశారు. పాపం అమ్మాయికి అన్ఫార్చునేట్గా పెళ్ళైన తర్వాత డయాగ్నైజ్ అయింది ఆ కేసు. అక్కడ వెళ్ళిపోయింది, అమ్మాయిని వదిలేశారు. వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఏంటంటే మీ కర్మ మీరు, అంటే ద హస్బెండ్ విల్ నాట్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ చాలామంది అనిపించవచ్చు ఎందుకు తీసుకుంటారు మరి అట్లా రోగం వచ్చేస్తే అని. బట్ ఎక్కడో ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక బాండ్ ఏర్పడుతుంది, ఒక చిన్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా అలాంటి కేసెస్. ఇంకో కేసు అయితే హస్బెండ్స్ బిహేవ్ సో వియర్డ్ అనమాట. అసలు చాలా చాలా ప్యాథటిక్, అసలు వెరీ సెన్సిటివ్. కొంతమందికి ఏంటంటే పాపం ఇలా పిల్లలు పుట్టగానే క్యాన్సర్ డయాగ్నైజ్ అయిపోయిన మదర్స్ ఉన్నారు. వాళ్ళని వెంటనే పిల్లల నుంచి దూరం చేసేస్తారు. పాపం వాళ్ళు ఎక్కడో దూరంగా పెరుగుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి చూడాలనిపిస్తూ ఉంటుంది. నాకు అట్లాంటివి వచ్చినప్పుడు యాజ్ అ మదర్ వీ ఫీల్ వాట్ దట్ పెయిన్ ఈస్ కదా. ఒకరోజు పిల్లలు మనకు దూరంగా ఉంటేనే మనం, అండ్ ఏంటంటే వాళ్ళు డైలమాలో ఉంటారు. ఇవన్నీ క్యాన్సర్స్ ఏంటంటే ఒక 4-5 కేసెస్ వేర్ వీళ్ళకి విమెన్ హ్యాడ్ క్యాన్సర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ అనమాట. అంటే ఇట్స్ నాట్ థ్రెటనింగ్ ఆర్ ఎనీథింగ్. లేట్ మ్యారేజెస్ కూడా ఉంటున్నాయి కదా, అది కూడా. అంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు డెలివరీ అవ్వగానే క్యాన్సర్ వస్తుంది, అట్లా కాదు. దట్స్ నాట్ ద క్వశ్చన్ ఇక్కడ. ఇంత వరల్డ్ వైడ్గా క్లయింట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర 1 కేసు అట్లా ఉంటుంది. సో అందులో ఒక 2-3 కేసెస్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు జస్ట్ 1 year అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి క్యాన్సర్ డయాగ్నైజ్ అయినప్పుడు పిల్లల్ని డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, దూరంగా తీసుకెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్లాస్ అమ్మాయి దగ్గరికి పంపించారు అసలు మొత్తానికే. అసలు నువ్వు మా మనవరాలను చూడడానికి వీలు లేదు అనేసి రెస్ట్రిక్షన్స్ అనమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు పాపం ఎమోషనల్గా కూడా వాళ్ళు ఎంత డౌన్ అయిపోతారు కదా. సో వాళ్ళకి హ్యాపీనెస్ ఏంటి, పిల్లల్ని చూసుకోవడంలోనే హ్యాపీనెస్. వాళ్ళ కోసం బ్రతకాలి అన్న ఒక ఆశ, అది కూడా మనం స్టాప్ చేసేస్తుంటే వాళ్ళకి మోటివేషన్ ఉండదు లైఫ్లో. సో అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయడము, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, అట్లాంటివి చేస్తే ప్రాబబ్లీ ఆ హోప్ తోటి వాళ్ళు, ఫస్ట్ థింగ్ ఫర్ ఎనీ క్యాన్సర్ సర్వైవర్ దెర్ ఇస్ హోప్. ఆ హోపే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, నేను బ్రతుకుతాను అన్న ఆశ, అండ్ ఆ హీలింగ్ వర్క్ చేస్తుంది అనమాట. అట్లా మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, చాలామంది వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు నన్ను చూస్తారు, చూసి ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ తోటి వెళ్తారు. మేము కూడా రికవర్ అవుతాము, మేము కూడా మీలాగా. ఓకే, బికాస్ వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇవన్నీ మెడికేషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, వెదర్ విల్ లివ్ నాట్ లివ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మా జుట్టు పెరుగుతుందా, మా స్కిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుందా, సో ఇవన్నీ అనమాట. సో దే కమ్ అండ్ ఆస్క్ మీ జుట్టు, ఎస్ ఇట్ టుక్ టైమ్, ఇట్ విల్ గ్రో, నో ప్రాబ్లమ్, ఎనీథింగ్ రికవర్. మన సెల్ ఎలా అయితే రిపేర్ అవుతూ ఉంటుందో అలాగా మన బాడీ కూడా రికవర్ అయిపోతూ ఉంటుంది. సో దట్స్ వాట్ చాలామంది ఏంటంటే దే ఓన్లీ కమ్ టు సీ మీ, దర్స్ నథింగ్ ఎల్స్, ఏం ఉండవు. దే నో ఎవ్రీథింగ్, ఆల్ ప్రొసీజర్స్ అంతా తెలుసు. వాళ్ళు వచ్చి కాసేపు మా ఆఫీస్లో కూర్చుంటారు, దే విల్ జస్ట్ హ్యావ్ సమ్ 10 minutes కాన్వర్సేషన్ అండ్ దే విల్ గో. అలా వెళ్ళడము కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. బికాస్ దే కమ్, దే ఏదో ఓ మంచి హోప్తో బయటకు వెళ్తారు వాళ్ళు, ఒక హీలింగ్ అంతే. దెన్ రెగ్యులర్లీ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ టచ్ విత్ మీ. సో ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్. వెరీ నైస్. సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి, లేదా స్పెసిఫిక్గా ఉమెన్కి అండ్ సపోర్టర్స్, కేర్ టేకర్స్, వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? See, one thing is, first for all the women and everybody for that matter, women ఒకలే కాకుండా అందరికీ ఏంటంటే ఎటువంటి చిన్న సిమ్టమ్ని కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా చేయించుకుంటూ ఉండండి. డోంట్ లివ్ ఇన్ ఫియర్. రెండోది, ఒకవేళ క్యాన్సర్ వచ్చేసినా ఇట్ ఈస్ నాట్ ఎ డెత్ స్టేట్మెంట్, దెర్ ఈస్ క్యూర్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్. ఎప్పుడైనా రికవర్ అయిపోవచ్చు, మనం తొందరగా డయాగ్నోస్ చేస్తే హ్యాపీగా రికవర్ అయిపోవచ్చు. కాబట్టి భయపడక్కర్లేదు. అండ్ క్యాన్సర్ అని తెలిసి చాలామంది, ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత నలుగురికి చెప్తే వాళ్ళని ఎవరో అన్టచబుల్ లాగా చూస్తారని ఒక
దాంతోటి క్యాన్సర్ అని చెప్పకుండా ఇంట్లో వాళ్ళకే చెప్పరు అసలు యాక్చువల్‌గా. ఇట్లా ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికే తెలుసు. వైఫ్‌కి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్‌కి తెలుసు. ఇంట్లో ఉన్న అత్తగారు, మామగారు, పిల్లలకి ఎవ్వరికీ చెప్పలేదు. బట్ ఈమెకి హెయిర్ లాస్ అయిపోయింది. తన చేంజెస్ అయిపోతున్నాయి ఇవన్నీ. సో, అట్లా చేస్తూ ఉంటే ఎన్ని రోజులని దాచిపెడతారు అట్లా? ఎందుకు చెప్పట్లేదు అంటే, లేదు వాళ్ళేమన్నా అనుకుంటారు. ఏమి అనుకునేది ఏం లేదక్కడ. సో, ఇట్లాంటి దాపరికాలు ఇవన్నీ కాకుండా ఐ థింక్ వితిన్ ద ఫ్యామిలీ డిస్కస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతది ఎట్లాంటి సపోర్ట్ చెయ్యాలి అనేసి. అండ్ క్యాన్సర్ పేషెంట్స్‌ని జడ్జ్ చేయడము అట్లాంటివన్నీ చేయకుండా ఉంటే బెటర్. అండ్ ఫర్ ఎనీ క్యాన్సర్ పేషెంట్ దే నీడ్ దేర్ టైమ్ అండ్ స్పేస్. అది ఇస్తే సరిపోతది. దీస్ ఆర్ ఫ్యూ అడ్వైజెస్ విచ్ ఐ వాంట్ టు గివ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా కేసెస్ గురించి చూసాము. అవి ఎంత సెన్సిటివ్ కేసెసో కూడా విన్నాము. అలానే న్యూట్రిషన్, ఫిట్‌నెస్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసుకున్నాము. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మోస్ట్ దట్. వెల్కమ్. మై ప్లెజర్. సో, వ్యూవర్స్ చూసారు కదా! ఎవరిని జడ్జ్ చేయకుండా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ, సపోర్ట్ ఇస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక హోప్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళ జీవితం జీవించడానికి, అలానే ఇంకా హ్యాపీగా ఉండడానికి. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ప్రగతి మీడియా.